ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు అనంత ప్రేమమూర్తి సకల దేవతాతీత స్వరూపులైన మన బంగారు తండ్రి స్వామి పాదపద్మములకు హృదయపూర్వకంగా పాదాభివందనములు. అహం సత్య బోధక దివ్య జ్ఞాన యజ్ఞ నిర్వాహకులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు హృదయపూర్వక వినయపూర్వక శుభాభివందనములు. సాయి ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. ఈరోజు మన ఏఎస్పి ప్రయాణం 1874వ రోజు. ఈరోజు పంచాంగం 15/8/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం శుక్రవారం భృగువాసరే సప్తమి తిథి అశ్విని నక్షత్రం. ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి గానామృతం సాయిరాం ఈరోజు అహం సత్యబోధక దివ్య జ్ఞానంలో జరుపుకునే విశేష కార్యక్రమంలో ఈరోజు మనం భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి గానామృతం జరుగుతుంది ముందుగా. ఆ తర్వాత స్పెషల్ స్పిరిచువల్ సత్సంగం శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు ఉంటుంది సాయిరాం. సాయిరాం సీతారామయ్య గారు స్టార్ట్ చేయండి సార్. ఓకే, స్టార్ట్ చేయమంటారా? సాయిరాం. ఓ ముందుగా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. సాయిరాం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తి గీతాలు పాడమనే అవకాశం ఇచ్చారు నాకు. ముందుగా లక్ష్మీనారాయణ దంపతుల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ సాయి భక్తులందరికీ మరొకసారి సాయిరాం చెప్పుకుంటూ స్టార్ట్ చేస్తున్నానండి. సాయిరాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు సురకత్తులు జడిపిస్తే, మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి నుద్రుడై లేచి, మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన.
ఒరేయ్, ఎందుకు కట్టాలిరా శిస్తు? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఒరేయ్ తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళ 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 సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు, కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో అదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో అగ్గి పిడుగు అల్లూరి. ఎవడురా నా భరత జాతిని తక్కమడిగిన తుచ్చుడు? ఎవడా పొగరు బట్టిన తెల్ల దొరగాడెవ్వడు? బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములవడికి వచ్చెరా? బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా. అన్నా ఆ మన్నెందర అల్లూరిని చుట్టుముట్టి మంది బార్బలమెత్తి మరపి రంగులెక్కుబెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్నది ఆకాశం. ఆజాదు హిందూ పౌర దళపతి నేతాజీ, అఖండ భారత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషి సైనికుడే ప్రాణార్పణ చేయాలని హిందూ బౌద్ధ జై హిందని గడిపాడు. గగన సీమలకెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగోదయ దేశం. నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ధన్యవాదాలు సార్. సాయిరామ్. సాయిరామ్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మా, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ गुरवे नमः। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा।
जय भारती जय भारती जय भारती जय भारती। ये धरती वो जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला। हरि ओम हरि ओम हरि ओम हरि ओम। जहाँ हर बालक एक मोहन है और राधा एक एक बाला, और राधा एक एक बाला। जहाँ सूरज सबसे पहले आकर डाले अपना फेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय भारती जय भारती जय भारती जय भारती। जहाँ गंगा यमुना कृष्ण और कावेरी बहती जाए, हरि ओम हरि ओम हरि ओम हरि ओम। जहाँ उत्तर दक्षिण पूरब पश्चिम को अमृत पिलवाए, ये अमृत पिलवाए। कहीं ये फल और फूल उगाए, केसर कहीं बिखेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय भारती जय भारती जय भारती जय भारती। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय भारती जय भारती जय भारती जय भारती। भारत माता की जय। साई राम। साई राम। जयमु जयमु प्रिय भरत माता, जयमु नीकु जगन्माता। जयमु जयमु प्रिय भरत माता, जयमु नीकु जगन्माता। ఈ జగాన సాటి ఎవ్వరే ఓ అమ్మా, నీకు ఈ జగాన సాటి ఎవ్వరే. గంగా యమునా సరస్వతి తుంగభద్ర గోదావరి, సింధు కృష్ణ కావేరి తపతి నర్మదా నదులు, పొంగి పొరలే తరంగాలు, అమ్మా నీ మెడలో హారాలు. జీవనదుల కన్న తల్లివే ఓ అమ్మా, నీవు జీవనదుల కన్న తల్లివే. జయము జయము ప్రియ భారత, జయము నీకు జగన్మాత. హిమ వింధ్య పర్వతాలు దేవతల నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగా నీవు రత్న గర్భవే ఓ అమ్మా, నిజముగా నీవు రత్న గర్భవే. లోకమంతా చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిజముగా నీవు జగద్గురువే అమ్మా, నిజముగా నీవు జగద్గురువే. ఓయమ్మ నిజముగా నీవు జగద్గురువే.
జయము జయము ప్రియ జయ భరత మాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే, అమ్మా నీకు సాటి ఎవ్వరే, ఈ జగాన సాటి ఎవ్వరే. సరాం సరాం. సైరం. मेरे वतन के लोगों, तुम खूब लगा लो नारा, ये शुभ दिन है हम सबका, लहरा लो तिरंगा प्यारा, पर मत भूलो सीमा पर वीरों ने है प्राण गवाए, कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो, जो लौट के घर ना आए, जो लौट के घर ना आए। ऐ मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। ऐ मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए सुनो ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी, जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछा दी, संगीन पे धर कर माथा, सो गए अमर बलिदानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब देश में थी दिवाली, वो खेल रहे थे होली, जब हम बैठे थे घरों में, जब हम बैठे थे घरों में, वो झेल रहे थे गोली, थे धन्य जवान वो अपने, थी धन्य वो उनकी जवानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। कोई सिख कोई जाट मराठा, कोई सिख कोई जाट मराठा, कोई गुरखा कोई मदरासी, कोई गुरखा कोई मदरासी, सरहद पर मरने वाला
सरहद पर मरने वाला हर वीर था भारतवासी। जो खून गिरा पर्वत पर वो खून था हिंदुस्तानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। थी खून से लथपथ काया फिर भी बंदूक उठा के 10-10 को एक ने मारा। फिर गिर गए होश गवा के। जब अंत समय आया तो कह गए कि अब मरते हैं। खुश रहना देश के प्यारों, खुश रहना देश के प्यारों। अब हम तो सफर करते हैं। क्या लोग थे वो दीवाने, क्या लोग थे वो अभिमानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए कही ये कहानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जय हिंद जय हिंद जय हिंद की सेना। जय हिंद जय हिंद जय हिंद की सेना। जय हिंद जय हिंद जय हिंद। सायरा। साईराम। నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం. నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. భారతదేశం నా జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఉత్తరాన ఉన్నతమౌహిమగిరి శిఖరం. దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. తూర్పు దిశ పొంగి పొరల గంగా సముద్రం. పశ్చిమాన అనంతమౌ సింధు సాగరం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం. రత్నగర్భ పేరుగన్న భారతదేశం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం. రత్నగర్భ పేరుగన్న భారతదేశం. ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం. సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం. కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం. కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. గుండె గుండె కలుసుకుంటే సమరస భావం. చేయి చేయి కలిపితేన ప్రగతుల తీరం.
గుండె గుండె కలుసుకుంటే సమరస భావం, చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ. సాయిరామ్. సాయిరామ్. రివ్వురివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివ్వురివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రండి ఓ బాలలారా బండి బయలుదేర, ఇంకా జెండా ఎగురవేయ. రండి ఓ బాలలారా బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ. రివ్వురివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివ్వురివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు గట్టిగా పాడు, గట్టిగా పాడవే. ఓకే తాతయ్య గారు. కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా. తెల్లని రంగురా శాంతానికి గుర్తురా, తెల్లని రంగురా శాంతానికి గుర్తురా. రండి ఓ బాలలారా బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ. రివ్వురివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా, ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా. అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా, అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా. రివ్వురివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రండి ఓ బాలలారా బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ. రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. సాయిరామ్ తాతయ్య గారు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. కాసేపు బ్యాక్గ్రౌండ్ ఎవరు మెసేజ్ చేయకండి, ఒక పావుగంట సేపు దయచేసి. ఐ రిక్వెస్ట్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సాయిరామ్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ పార్థసారథి. థ్యాంక్ యూ సో మచ్ పద్మా భయ్యన్న. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మై గ్రాండ్ చిల్డ్రన్. నేను గత వారం రోజులు బిజీగా ఉన్న కార్యక్రమం యథావిధిగా అలాగే సాగాలి సార్. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ కార్యక్రమం ప్రకృతి వైపరీత్యాలు రానివ్వండి, ఏమి రానివ్వండి, కార్యక్రమం ఇలానే సాగుతుండాలి. కోటేశ్వరరావు గారు, నేను పక్కన ఒక గ్రూప్ చూశాను, అక్కడ మూలస్తంభం పడేటప్పుడు అది ఇప్పుడు పక్కన పడిపోయింది. అలా ఉండకూడదు. ఆల్రెడీ కోటేశ్వరరావు చెప్పారు, వి మస్ట్ హావ్ సెకండ్ జనరేషన్. ఇది ఇంకా ముందుకు పోవాలంటే సంబడి ఇంకా ముందుకు రావాలి. ఇంకా నేను మా ఇంటికి వచ్చిన పిల్లలుగా చెప్పాను, వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. డబ్బులకి ఇవ్వడు రూపాయి. మీరు తీసుకురండి, రోడ్డు మీద పోయి ఎవరిని 100 రూపాయలు తీసుకురండి. ఎవరిని ఎందుకు ఇస్తారండి 100 రూపాయలు? ఎవరు ఇస్తారు? బికాస్ ఆఫ్ స్వామి అసోసియేషన్ ఓన్లీ దే గాట్ గిఫ్ట్ టుడే. ఐ గివెన్ గిఫ్ట్ దెమ్. ఐ గివెన్ 12,000 rupees టు 4 children now. చాలా ఖర్చుల్లో ఉన్న లక్ష రూపాయలు పైసలు ఖర్చు. బట్ ఐ నెవర్ టుడే ఐ వాంట్ ఇన్ దట్ బిజీ ఆల్సో ఐ ప్లాన్ ది సెటిల్ టుడే. ఎంత చక్కగా డెకరేట్ అయ్యి బాధ్యతగా స్వీకరించారు. అతనైతే ప్రభు అండి. మొత్తం కన్నికనగర రథయాత్ర శోభాయాత్ర ఎంత మానీయంగా, ద బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ శోభాయాత్ర. బికాజ్ అటువంటి ఏరియాలో స్వామికి ఇష్టమైంది అటువంటి ఏరియానండి.
ఎవరి రోజు ఆయన విభూతి కురిపించాడంటే ద లాస్ట్ డే ఆఫ్ ది యాత్ర స్వామి బ్లెస్డ్ ఆల్. ఆయన అడిగాడు ఒక ఆయన శాస్త్రి గారు మరణం సార్ ఇక్కడ స్వామి కనుక విభూతి ఇస్తే జిల్లా యావత్తు ఆనందపడతారు సార్. రేపు ఇంకో రాత్రి ఇంకొక ప్లేస్కి వెళ్ళింది ఆ జిల్లా వాళ్ళు ఆనందపడతారు సార్. మనందరినీ ఆనందపరచడమే ఆయన ఆనంద స్వరూపుడు యొక్క కార్యక్రమం ఉంది. ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్ సార్. నేను లేకపోయినా కార్యక్రమం అద్భుతంగా సాగించారు త్రిమూర్తులు. మీకు ఎవరు తెలియదండి, ఈ ముగ్గురు మూర్తుల్ని ఒక గ్రూప్ గా పెట్టుకున్నానండి. ముగ్గురు నా మూడు నేత్రాలు. అంటే ఏ నేత్రం ఎక్కువ అంటే అన్ని నేత్రాలు అవసరమే. వెంకటేశ్వర గారు 3 నేత్రాలు అవసరమే. ఏ కన్ను కాన అవసరమే. ఏమో సార్ 3 కన్నులు అవసరమే మనకి. అంటే 3 కళ్ళు ఎక్కడ ఉన్నాయంటే మీ అందరికి 3 కళ్ళే ఉన్నాయి. భలేదా, నా ఒక్కడికే కాదు, నా కోటేశ్వర గారు కాదు, ఎవ్రీబడి హ్యావింగ్ 3 నేత్రాలు. మనందరం కూడా 3 నేత్రులమే. ఒక చిన్న ఆనందదాయకం ఏంటంటే ఒక్కరోజు స్వామిని మా ఇంట్లో నేను వేరే కార్యక్రమం వచ్చేందుకు మా మేడం స్వామి పడుకోవడానికి ఎవ్రీథింగ్ రెడీ అండి. రాత్రి 10 గంటల ఎవరు లేరండి. మా సన్ను లేడు, 2 వచ్చారు అరుణ దంపతులు, మా పైన 2 దంపతులు, మేము 6 మంది. పూర్ణ కుంభంతో పిలిచాము, స్వాగతం పలికాము, పసుపు రంగరించారు, వేదం చదివారు, మంగళహారతులు ఇచ్చారు, కూర్చోబెట్టారు. స్వామి కూర్చున్నారు. నిన్న వెళ్తుంటే స్వామి నేను ఏడ్చాను సార్ స్వామిని పంపడానికి. స్వామి ఏడ్చాడు, నన్ను ఎందుకు పంపిస్తున్నావు ఇంట్లో నుంచి. స్వామి క్రైడ్ ఇన్ ద ఫోటో సార్, వై యు ఆర్ సెండింగ్ మీ ఫ్రమ్ దిస్ లొకేషన్ ఇన్ దిస్ ప్లేస్, ఎందుకు పంపుతున్నావు నన్ను బయటకు నువ్వు. ఐ హ్యావ్ నో ఆల్టర్నేటివ్ సార్. ఆ రథసారథులు ఇంటికి వచ్చి 10 జాగాల్లో తిరిగాం సార్. ఎక్కడ కూడా స్వామి ఇట్లా ఎంత అద్భుతంగా చదివాడండి. ఆ తమిళియన్ స్తోత్రం వినండి, అద్భుతమైన నేరేషన్ సార్. తమిళంలో కవిత్వం చదివాడు సార్. ఆఫ్టర్నూన్ నుంచి అలా కుర్చీలో కూర్చుంటే ఆయన వై ఆర్ నన్ను ఎందుకు పోతున్నావు ఇక్కడి నుంచి నువ్వు. ఐ హ్యావ్ నో ఆప్షన్ సార్, ఐ హ్యావ్ టు స్టాండ్. అందుకని మార్నింగ్ మా మేడం ఒక థాట్ వస్తే చేంజ్ సార్. ఆ సింహాసనం అటు పక్కకు మార్చాను, ఫోటోలు చూపించాను చూడండి, కొత్తగా చేంజ్ చేసింది. ఆ చేంజ్ సింహాసన అండ్ దట్ విభూతి ఫోటో దట్ శివలింగ టు దట్ సైడ్ పక్కన స్వామికి పర్మనెంట్ గా పడుకోవడానికి, ఒకరోజు నిద్రపోయినందుకు పర్మనెంట్ గా ఆయన నిద్రపోవడానికి వేదిక ఏర్పాటు చేశాను అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను ఫంక్షన్కి వెళ్తే మనకు మ్యారేజ్కి వెళ్ళాను. బాపట్ల సీతారామయ్య, మీ కన్వీనర్ వాళ్ళ తమ్ముడు తన మ్యారేజ్ అయింది సీతారామయ్య. ఓకే సార్. వచ్చాను, ఆయన పలకరించాను. దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాలూకు వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. అమెరికా వెళ్ళింది, నా దగ్గరకు వచ్చి సాయిరామ్ అంటే ఇట్లా కళ్ళలో చూసి కళ్ళము నీళ్ళు, అంకుల్ వైఆర్ ఆవిడ చూడంగానే నా కళ్ళము నీళ్ళు వచ్చాను. అమెరికా నుంచి వచ్చింది. ఇట్లా నా వంక తీక్షణంగా నా కళ్ళు ఎవరు అట ఈవెన్ ఈ రోజుల్లో భార్యాభర్తలు కూడా ముహూర్తం టైంలో అలా చూసుకోరు. ఎందుకంటే కల్చర్ మారిపోయింది. ఎందుకంటే ఆవిడ చూసేటప్పుడు నాకు అలా అనిపించింది. ఆవిడ అంకుల్ వయసు ఎందుకంటే చాలా రోజులే నేను ఇక్కడే ఉండేది, ఆ భారత్తో పాటు ఉండేది. అది సార్ స్వామి ప్రేమ ఎఫెక్షన్ అంటే. వీఆర్ సెలబ్రేటింగ్ 79th ఇండిపెండెన్స్ డే అండి. ఎందరో మహనీయులు త్యాగం చేస్తే ఈరోజు చక్కగా హాయిగా గుండె మీద చేసి నిద్రపోతున్నాము. హాయిగా ముప్పొద్దులో అన్నం తింటున్నాం అంటే, హాయిగా హ్యాపీగా నిద్రపోతున్నాం అంటే ఎందరో త్యాగం చేస్తే ఆ త్యాగ ఫలితంగా వచ్చిన స్వాతంత్రం అండి. ఎంతో మంది మన భారతదేశ సరిహద్దులను కాపాడుతూ అహర్నిశాలు ప్రకృతి వైపరీత్యాలు కూడా పక్కన పెట్టి మనకు కాపాడుతూ ఉంటే, ఎస్ విష్ణుప్రియ, ఎస్ యూ కెన్ డూ ఇట్. నా తర్వాత నువ్వు లాస్ట్ టు సింగ్ జనగణమన. సో జనగణమన ఐ థింక్ షుడ్ బి ద లాస్ట్ ప్రోగ్రామ్. ప్లీజ్ వెయిట్. ఇఫ్ యూ వాంట్ టు సింగ్ ఎనీథింగ్ యూ కెన్ సింగ్ ఆల్సో. సార్ విల్ పర్మిట్. ఓకే, ప్లీజ్ వెయిట్, లెట్ మీ స్పీక్. సో అటువంటి మహనీయుల త్యాగ ఫలితంగా మనకు వచ్చిందండి. మరి ఏమైందండి మనకు అంతకుముందు అంటే, అంతకుముందు మనకు స్వేచ్ఛ లేదు. నాకు ఇడ్లీ తినాలని ఉందంటే, నువ్వు ఇడ్లీ తినడానికి వీలేదు, నువ్వు చపాతీయే తినాలని వాడు నన్ను ఫోర్స్ చేసేవాడు. నాకు దోశ తినాలని ఉంటే యూ షుడ్ నాట్ ఈట్ దోశ, నువ్వు ఉప్మా మాత్రమే తినాలి. నేను సాయిబాబా గుడికి పోతానంటే, నువ్వు సాయిబాబా గుడికి పోవటానికి లేదు, నువ్వు ఎల్లమ్మ టెంపుల్కే పోవాలి. దిస్ ఇస్ ద బైండ్ ఓవర్ వి సఫర్డ్ మోర్ దాన్ 200 years. అని ఎంతకాలమో ఎందుకు భరించాము?
మన స్వాతంత్రాన్ని హరించిన 200 సంవత్సరాలు ఎందుకు భరించాము అంటే మనలో ఈరోజు అహం సత్యబోధక 1874 డేస్ అన్నారు. 1870 రోజులు ఇట్లా నిరాఘాటంగా ఎలా సాగగలిగిందండి? మన ఐక్యత. మనందరూ ఐక్యంగా మే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. నేను వ్యక్తిగత ఒపీనియన్ డిఫరెంట్ గా ఉండొచ్చండి, బట్ మన వ్యక్తిగతమైన డిఫరెన్సెస్ అన్ని కూడా చాలా రోజులు అయిందండి ఈ విధంగా మనసు మాట్లాడడం మీతో. నో ఐ విల్ స్పీక్. నాకేం ఆరోగ్యంగా ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నథింగ్ విల్ హ్యాపెన్. అండ్ విష్ణుప్రియ ఈస్ సింగింగ్ మై సిస్టర్ జిఎల్ సరస్, వై షుడ్ ఐ థింక్ అబౌట్ మై హెల్త్? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నథింగ్ టు వరీ ఆల్. మరి 200 సంవత్సరాలు మనం ఎందుకు బానిస అనకూడదు, కానీ బానిసత్వం ఉన్నారు. ఐఎమ్ నాట్ థింకింగ్ యాజ్ క్రిస్టియన్, నాట్ స్లేవరీ. మరి స్వేచ్ఛ లేకపోతే ఏమంటారు? బానిస అంటారు. ఇప్పుడు నాకు వైట్ డ్రెస్ వేసుకున్నాను ఇంట్రెస్ట్ ఉంది, వేసుకున్నాను. లేదు నువ్వు నల్ల డ్రెస్ వేసుకోవాలంటే నల్ల డ్రెస్ వేసుకునేవాళ్ళు. నేను ఒక్కనే కదా, మీ అందరు కూడా. నాట్ ఓన్లీ ఎమ్మెల్యేని 56 మంది నల్ల డ్రెస్ వేసుకుని కూర్చునేవాళ్ళు. మనందరూ కూడా రకరకాల డ్రెస్సులు వేసుకోవాలని మనకు వేసుకునే అవకాశం లేదు. వాళ్ళు ఏం చెప్తే మనం అది వేసుకోవాలి, ఏమి చేయమంటే అది చేయాలి. సో మనకు ఇష్టం అంటూ ఇప్పుడు మీరు పాడుతున్నారు, మీ ఇష్టం, సింగింగ్ అట్ యువర్ విల్ అండ్ ప్లెజర్. నో యూ హ్యావ్ టు సింగ్ దిస్ థింగ్ అని నేను కమాండ్ చేశాను అనుకోండి, యు ఆర్ నాట్ హ్యావింగ్. స్వామి ఇంకొక మాట చెప్పారు, ఇండిపెండెన్స్ వచ్చిందన్నారు, బట్ స్టిల్ వీఆర్ ఇండిపెండెన్స్. స్టిల్ వీఆర్ ఇండిపెండెన్స్. ఒకళ్ళ మీద ఇండిపెండెన్స్ స్వామి ఎడగొట్టే ఇండిపెండెన్స్. ఎస్, మనందరం కూడా ఒక సమాజంలో ఉన్నామండి. సమాజంలో అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉండాలి. మా ఫాదర్ చెప్తున్నారు, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అండి. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అని ఒక అద్భుతం పాట ఘంటసాల గారు రాశారు ఏదో సినిమాలో. ఎవరో వస్తారని ఏదో చేస్తే ఎదురు చూసి ఐఎమ్ నాట్ థింకింగ్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ ప్రాపర్. నేను ఓపెన్ చేయగానే చూస్తుంటాను మీరు అందరూ ఎప్పుడు వస్తారు. వాళ్ళు చాలా చక్కగా వచ్చాయి, 60 మంది వచ్చారు, ఎంత ఆనందదాయకమంది. అటువంటి స్వేచ్ఛ వాయువులు మనం కోల్పోయాము. స్వామి ఒకటే చెప్పారు, 8 సంవత్సరాలు ఎందుకు మన స్వేచ్ఛని మనం కోల్పోయామంటే ఓన్లీ థింగ్ అండి. ఒకటే మాట చెప్పారు స్వామి, అప్పుడు భారతీయుల్లో ఐక్యత లేదు, ల్యాక్ ఆఫ్ యూనిటీ. ఇప్పుడు ఐకమత్యంగా ఉంటే సత్యసాయి సేవా సంస్థ నడుస్తుంది, ఐకమత్యంగా ఉంటే సమితి నడుస్తుందండి, ఐకమత్యంగా ఉంటే జిల్లా నడుస్తుంది. ఇప్పుడు నిన్న ప్రేమ రథయాత్ర డిఫరెంట్ సమితిలో 21 రోజులు నడిచినా మేము సమైక్యంగా జిల్లా అంతా అన్ని సమితిలో వాళ్ళు వెళ్ళాం. ఇటు బాపట్ల వాడు చేసుకుంటాడులే, వాడు పొన్నూరు వాళ్ళు చేసుకుంటాడులే, లేకపోతే వాడు వేమవరం. వీ హ్యావ్ నాట్ థింక్ లైక్ దట్. దిస్ ఈజ్ ఎ యూనిటీ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. దొరైపోకానికి అన్ని చోట్లకు మేము కూడా ఎక్కడికి వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళాము. యూనిటీ లీడ్స్ ప్యూరిటీ, ప్యూరిటీ లీడ్స్. ఎక్కడ ఐకమత్యం ఉందో అక్కడ పవిత్రత ఉంది, ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ దివ్యత్వం మేనిఫెస్ట్ అవుతుంది. ఓ దివ్యత్వమా అని ఇందాక నేను ఇప్పుడు పిల్లలు కదా చెప్తున్నాను. ఇప్పుడు నేను లేకపోయినా సారు కానీ ఫాదర్ సార్ ఎంతమంది మీరంతా వై యూ హ్యావ్ టేకన్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత స్వీకరించడానికి అందరు ముందుకు రారు. వెన్ యూ యాక్సెప్ట్, ఇప్పుడు ఈ బాధ్యతను స్వీకరించాడు గాంధీ మహాత్ముడు. స్వాతంత్ర ఉద్యమం అనే బాధ్యతను భుజస్కంధాలను వేసుకున్నాడు. అటువంటి మహనీయులు ఎంతో మంది వాళ్ళ యొక్క స్వ ఆనందాన్ని, దే లాస్ట్ దేర్ ప్లెజర్స్, దే సాక్రిఫైస్ దేర్, వాళ్ళ త్యాగం, వాళ్ళ యొక్క స్వతంత్రమైన ఆనందాన్ని, కుటుంబాన్ని సాక్రిఫై చేయబట్టి వి గాట్ దిస్ ఇండిపెండెన్స్ అండి. దాని గురించి వీ హ్యావ్ స్ట్రగుల్ ఫర్. అటువంటి అనైక్యత భావాన్ని పోగొట్టి ఐకమత్య భావాన్ని తీసుకురావడానికి టేకన్ లాట్ ఆఫ్ టైం. ఇందులో ఎంతో మంది మహాయజ్ఞంలో ఎంతో మంది సమిధులయ్యారు. సో విల్ గో త్రూ స్వామిస్ వన్ స్మాల్ మెసేజ్ అండి. ఒక ఇండిపెండెన్స్ రోజు స్వామివారు చెప్పిన అద్భుతమైన సందేశాన్ని కొంచెం కొన్ని విషయాలు చెప్పుకొని దాన్ని గోటు అందరూ ఇచ్చిన 22 మంది పాడతారు. డోంట్ డిసప్పాయింట్ ఎనీబడి, ఎవ్రీబడి విల్ సింగ్. నేను ఎక్కువసేపు మాట్లాడను. సో ఒక ఇండిపెండెంట్ డే రోజు చాలా తక్కువగా ఉన్నాయి స్వామి ఇండిపెండెన్స్ డే మెసేజ్. ఎస్, ఒక కొన్ని విషయాలు మనం జస్ట్ విల్ రికలెక్ట్ అండి. దివ్యాత్మ స్వరూపులారా, స్వామి అడ్రస్సింగ్ ద చిల్డ్రన్ ఎట్ సాయి కులం ఆన్ దట్ డే. స్వామి ఎలా ఒక పద్యంతో మొదలు పెట్టారు అంటే ఇంతకంటే దురదృష్టం. వీ హ్యావ్ బ్యూటిఫుల్ కల్చర్, బ్యూటిఫుల్ హెరిటేజ్, ఎంతో గ్లోరీ ఉంది.
అద్భుతమైన ఆధ్యాత్మిక సంపద ఉంది, అద్భుతమైన జ్ఞాన సంపద ఉన్నది. హౌ వి హ్యావ్ ఫర్గాటన్. ఇదంతా ఎలా మన గొప్పతనాన్ని, ఎలా మన పవిత్ర, ఎలా మన భారతీయ సంస్కృతిని ఎలా మర్చిపోయాము అంటూ స్వామి పద్యంతో మొదలు పెట్టారండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆధ్యాత్మిక సంపదనే, మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని గుర్తించకపోవడమే పెద్ద దురదృష్టం. దురదృష్టం అంటే ఏదో ఒక్కర్లేదు, మన దగ్గర ఉన్న సంపద కావచ్చు, మన దగ్గర ఉన్న విలువలు కావచ్చు, మన దగ్గర ఉన్న ఆస్తి కావచ్చు, మన దగ్గర ఉన్న ఫర్గెటింగ్ ఆల్ ది గొప్ప దురదృష్టం అంటే స్వామి పిల్లలతో మొదలు పెట్టారండి. మన ప్రాచీన కాలంలో భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతి ప్రపంచంలోని వివిధ దేశాలకు శాంతి మరియు సామరస్యాల సందేశాన్ని వ్యాపించింది. సంస్థలోక సుఖినోభవం ఇప్పుడు కూడా చదివాం మన పిల్లలు అందరం కలిసి. ప్రాచీన కాలం అంటే ఇప్పుడు చేయట్లేదంటే అప్పుడు అలాగే ఇప్పుడు కూడా అటువంటి ఆర్య సంప్రదాయం ప్రపంచానికి, నేను చెప్పిన మాట, సమస్త లోక సుఖినోభవంతో స్వామి మార్చారు. లోక అంటే ఒక లోకం వస్తుందని చెప్పి స్వామి దాన్ని చేంజ్ చేయాలి. సమస్త లోక అంటే సమస్త ప్రపంచము. సో బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ, ఆల్ విల్ బీ హ్యాపీ. అది నేను ఒక్కడే సంతోషంగా ఉండాలి, నువ్వు ఒక్కడే తినాలి, వాట్ అబౌట్ అదర్స్? సొసైటీ లేకపోతే మనం ఎక్కడ ఉన్నామండి? ఇటువంటి సంప్రదాయాన్ని ప్రాచీనమైన రాజులు, సాధువులు మరి భూమి యొక్క గొప్ప మహిళలు తమ ప్రాణాలు త్యాగం చేసినా కూడా సమర్థించారు. వాట్ ఎవర్ ద ప్రెజెంట్ సిచ్యుయేషన్, ఇటు పాలకులు మరియు పౌరులు ప్రపంచిక ఆందోళనలో చిక్కుకున్నారు, మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మర్చిపోతారు. లూజింద నిన్న వెంకట వాళ్ళ పెళ్లికి సిద్ధరామయ్య ఫారినర్స్ సాంప్రదాయ పట్టు వస్త్రాలతో వచ్చారు. సిద్ధరామయ్య ఫారిన్ జెంట్స్ అండ్ మహిళాస్ దే కేమ్ ఇన్ మన ఇండియన్, మన వాడు చక్కగా పట్టుబట్టలు కట్టుకుని వచ్చారు ఫారినర్స్ మ్యారేజ్. వాళ్ళు మన సంస్కృతి చక్కగా పాటిస్తారు సార్. భౌతిక రంగంలో మనిషిని అనేక ముఖ్యమైన విజయాలను సాధించాడు. నేను చెప్తుంటాను, లైట్ సొసైటీ ఇస్ దేర్, లాట్ ఆఫ్ గ్రోత్ ఇస్ దేర్, ఇండస్ట్రియల్ గ్రోత్ ఇస్ దేర్, స్పేస్ లోకి వెళ్ళాము, అన్ని రంగాల్లో ఎదుగుతుంది. దిస్ ఈజ్ లైట్ సొసైటీ. బట్ అదర్ సైడ్ దేర్ ఈజ్ డార్క్ సొసైటీ ఆల్. కానీ నైతికతను, ఆధ్యాత్మికత మరి జ్ఞానం యొక్క రంగాల్లో స్వల్ప పురోగతిని సాధించలేదు అంటున్నారు స్వామి. ఇవి నా మాటలు కాదండి, నాట్ మై వర్డ్స్, స్వామి వర్డ్స్. నేను స్వామి చెప్పిన August 15 మెసేజ్ అవుతుంది, చెప్తున్నాను మీకు. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు మనం స్పిరిచువల్ గా ఎదగలేకపోతున్నాము? ఇండస్ట్రియల్ గా ఎదిగాము, స్పేస్ లోకి పోతున్నాము, అన్ని పోతాడు కానీ లోపలికి ఇంచి పోలేదు అన్నారు స్వామి. అక్కడికి పోతాడు, గగనంలో పోతాడు, సముద్రం లోతు కొనుక్కుంటాడు, ఆకాశాలు చుక్కలు లెక్కలు పెడతాడు అవసరమైతే. బట్ యూ కెనాట్ గో ఇన్సైడ్, లోపలికి ఇంచి లోపల, మన లోపలికి పోలేకపోతున్నాము అని అంటున్నారు స్వామి. వాట్ ఈస్ ద రీజన్? సింపుల్ రీజన్ చెప్పారండి స్వామి. అది మానవుల్లో లోతుగా పాతుకుపోయిన స్వార్థతత్వం. నేటి ప్రపంచంలో స్వార్థం రాజ్యం వెళ్తుంది అంటున్నారు. మనిషి ఆలోచనలు, కోరికలు మరియు చర్యలు స్వార్థంతో నిండి ఉన్నాయి. మనం కాదు, మన ఒక్కలం కాదు కదా సొసైటీలో. ఇక్కడ ఎవరికి స్వార్థం లేదు, అటువంటి ఆలోచనలే లేదు. నేటి మనిషి స్వార్థం చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. ఒకరు ఏ వస్తువును కోరుకున్నా దానికోసమే వెతకడు. ఎవరైనా ప్రేమించినప్పుడు అది ఆ వ్యక్తి కోసమే కాదు. నేను ఎవరికైనా ఇచ్చానంటే వాడు నాకు రేపు 2 పెన్నులు, ఒక పెన్సిల్ ఇచ్చానంటే రేపు వాడు అవసరమైతే 2 పెన్సిల్ ఇవ్వపోతాడా? ఎప్పుడు ఇస్తాడా? ఇదే అతని స్వార్థపూరిత కారణాల వల్ల మరొకరిని ప్రేమిస్తున్నాడు. లవ్ ఆల్సో బికమ్ సెల్ఫిష్ అంటున్నారు స్వామి. అందుకనే కేవలం భగవంతుని ప్రేమ మాత్రమే ప్రేమ. అంటే నేను భార్యాభర్తల ప్రేమ నేను తప్పు చేయట్లేదండి. నా కొడుకు ప్రేమ కావచ్చు, నా కొడుకును కావచ్చు, నా కూతురు నేను తక్కువ చేయట్లేదు. భారతీయ సంస్కృతి పవిత్రతను అర్థం చేసుకొని మరి వారి యొక్క ప్రేమ యొక్క పవిత్ర స్వభావాన్ని గ్రహించగలగాలి, కానీ గ్రహించలేకపోతున్నాం. మన ఏన్షియంట్ భారతీయులు సత్యాన్ని సమర్థించేవారు. ధర్మాన్ని, సత్యం వద ధర్మం చేర, ఇప్పుడు దాన్ని మార్చేశారు కొటేషన్. న్యాయం కోసం నిలబడ్డారు. బట్ అప్పుడు యూనిటీ ఉండేది సోదరుల మధ్య. ఇప్పుడు నేను ఈ వెంకట గారు 5 సోదరులు చక్కగా ఒకటే పట్టుబట్టలు కట్టిన అందరూ అలా 5 నిలబడ్డారు. సిద్ధరామయ్య 5 ఎక్కడ నుంచి 5 అలా నుంచున్నారు స్టేజ్ మొత్తం మీద. వాళ్ళ సోదరులు మొత్తం యూనిటీగా.
ఇప్పుడు స్వామి చెప్పారు అలా ఉండేది. ఇప్పుడు ఆ నోట్ల గురించి కోర్టులో పోతున్నారు, కోర్టులకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఫర్గెటింగ్ ద హెరిటేజ్, ఆ వారసత్వాన్ని మర్చిపోయారంటున్నారు. ఇది కాలం యొక్క విపత్కర ప్రభావము. ఈ కలి ప్రభావం అని చెప్పి కలి మీద నెట్టేయద్దు కూడా మనం. నేను కలి ఏమని ఇట్లా చేయమని చెప్పలేదు, అదే ఈ కలియుగం అండి అని జనరల్ గా మనం ట్రై టు ఎస్కేప్ చేస్తుంటాం. ఆధ్యాత్మికంగా మరియు నైతికంగా దేశం యొక్క లక్షణం అభివృద్ధి చెందినప్పుడే భారతీయ సంస్కృతి దాని సొంత స్వరూపంలోకి వస్తుంది. విద్వత్పోతన, వేద సంరక్షణ, దిస్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భగవాన్. విభూది ఇవ్వడము, రోగాలు, ఇవన్నీ సప్లిమెంటరీ. అరటి చెట్టు పెట్టుకుని అరటికాయల గురించి అరటి బోదెలు వాడుకుంటాం, అరటి గుజ్జు తింటాము, లేదా ఆకుల్లో భోజనం చేస్తాము. ఆకుల్లో భోజనం మర్చిపోయాం ఈ రోజులు. నేటి యువత ఈ ప్రాచీన సంస్కృతి విలువలను ప్రజల్లో సరిగ్గా ప్రచారం చేయకపోవడం వల్ల దాని విలువను గ్రహించలేకపోతున్నారు. సో యూత్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ద ఆర్గనైజేషన్ ఆల్సో డిపెండ్. మనం పొందాము సీతారామయ్య, మన పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళకి భవిష్యత్తులో ఎవరైనా అనుకునే ఎంతకాలం వెళ్తాం, భజన చేస్తాము. ఇప్పుడు నేను అదే చెప్పిన, సాటర్డే భజన ఉంటుంది, ఒకవేళ నేను రాకపోయినా భజన చేసుకోవాలి వాడు. ఈ సంస్కృతి అది మనం డెవలప్ యువతను మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ సంస్కృతిపై ప్రజలపై ఉన్న నేను ఎంత నీరాజనాలు కోటేశ్వరరావు గారు గడికి స్వామి నాపి నీరాజనాలు సమర్పించారు సార్. ఎన్ని హారతి ఇచ్చారు స్వామికి, వండర్ఫుల్ సార్. ఎందుకంటే సార్ వాళ్ళు కన్నిగనగర్ పీపుల్ సార్, నాట్ అపార్ట్మెంట్ పీపుల్. ఈ గడికి స్వామి రథాన్ని ఆపి నీరాజనాలు, మంగళహారతి సమర్పించిన అన్ని హారతలు ఎక్కడ ఇవ్వలేదు సార్. మేము 2 ర్యాలీల్లో గడికి స్వామి రథం ఆపారు సార్ నీరాజనం ఇవ్వడానికి. ఈ సంస్కృతిపై ప్రజలపై ఉన్న పట్టు తగ్గుతున్న కొద్దీ మానవత్వం కూడా దెబ్బతింటోంది. నో హ్యూమన్ వాల్యూ, నో హ్యూమానిటీ. నేను ఒక ట్రైసైకిల్ రథం పక్కనే అతను నా మెడికల్ క్యాంప్ లో తెలిసిన అతనండి. నేను భజన చేసినప్పుడు వస్తానండి, ఏమి ఇచ్చినా చేతితో తీసుకోలేదు, జేబులో పెట్టాలా. అతను వచ్చి రథం పక్కన ఉంటే వీళ్ళు అనుకుంటున్నారు అడ్డం కాదు, హీ వాంట్ టు టేక్ హారతి దేర్. అతను ట్రైసైకిల్ పక్కన స్వామి రథం పక్కన కూర్చొని తీసుకున్న తర్వాత వెళ్ళి విభూతి ఫోటో ఇస్తే జేబులో పెట్టాను. తృణమో పొనమో చేస్తే అది కూడా జేబులో పెట్టాల్సిందే. అతను ఇవేం ఆశించలేదు కోటేశ్వరరావు గారు. ఆస్కింగ్ మై హ్యాండ్స్ సార్, మీ చేతులు ఇవ్వరా అంటుంటే నేను ఆశ్చర్యపోయాను సార్. నా చేతులు ఏముంది సార్, హస్తాలు ఏముంది సార్ నా చేతిలో? ఎంటీ హ్యాండ్ సార్. ఈ వాంట్ మై హ్యాండ్స్, ఈ టేకెన్ మై హ్యాండ్స్ అండ్ కిస్సింగ్. కళ్ళ నీళ్ళు రాకుండా ఏముంటాయి కోటేశ్వరరావుతో? అందరు చూస్తున్నారు. ఓపెన్ గా జరిగింది సార్. ఈ నాట్ ఆస్కింగ్ సాయిబాబా విభూతి, ఈ నాట్ ఆస్కింగ్, ఈ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ అమౌంట్ సార్. టేకన్ మై హ్యాండ్ అండ్ కిస్సింగ్ సార్. ఎంత ఆనందం సార్! ఎక్కడ ఆనందం ఇటువంటి ఆనందం ఎక్కడ దొరుకుతుంది సార్? ఇటువంటి మానవతా విలువలను నిలవబెట్టకపోతే మానవ జన్మ, మనం ఆకార మానవులు కదా, మనంతా ఆచార మానవులు. భగవంతుని దయ వల్ల ఆయన మార్గంలో రాబట్టి కేవలం ఆకార మానవులు, ఉపయోగం ఆకార మానవులు. స్వామి మనందరినీ కూడా ఆచార మానవులుగా మోల్డ్ చేశారండి. ఒక మానవుడిగా మనిషి మానవతా విలువలను వ్యక్తపరచాలి. హ్యూమన్ మీన్స్ హూ మానవ అంటే మానవత్వంతో వసించేవాడు. మానవులు ఎంతమంది దానవులు ఆ రోజుల్లో, దానవులు లిమిటెడ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు స్వామి మనం ఎంతమంది దానవులు చూస్తున్నామండి? మానవ రూపంలో దానవులు ఎంతమంది చూస్తున్నాం సొసైటీలు చూడండి. నిన్న మా ఇంటికి వచ్చిన వాళ్ళు అన్నారు, ఆ ఏరియా సార్ మీరు వెళ్ళిన ఏరియా ఎటువంటి తెలుసా సార్? 2 days ఒకసారి పేపర్లో పడుతుంది సార్ అక్కడ వార్త. అటువంటి ఏరియా మారిపోయింది సార్. 3 ఎంత అలాగా స్వామి కన్నిగనగర్లో వీధుల్లో తిరుగుతుంటే పురవీధుల్లో. అంతేకాకుండా స్పష్టమైన వైవిధ్యానికి ఆధారమైన ఐక్యతను గుర్తించినప్పుడే మానవులు తమ స్వాభావిక దైవత్వం, అది యూనిటీ. మస్ట్ నీడ్ యూనిటీ ఇన్ అవర్ సమితి సార్. అంటే నేను సమితిలో ఐకమత్యం లేదంటాం లేదు, ఇంకా ఐకమత్యంగా. ఎందుకంటే దే మే బి డిఫరెన్సెస్. నేను సేవాదళ కోఆర్డినేటర్ అంటారు, స్పిరిచువల్ గా నేను బాలవిక. వి మస్ట్ ఫర్గెట్. మనం 5 కూడా మన హ్యాండ్ 5 చేతిలో 5 వేలు అనుకోవాలి.
The hand is our organization. The 5 fingers are the 5 wings of our organization. 5 కలిస్తే ఎంత ఐక్యంగా ఉంటుంది? 5,000 కలిపామంటే ఎంత పిడికిలు ఎంత బలంగా ఉంటుంది? సో స్వామి నీడ్స్ దట్ ఐకమత్య. అటువంటి ఐకమత్యాన్ని గుర్తించినప్పుడే మానవులు తమ స్వాభావికమైన దైవత్వం ఎదుర్కోకర్లా. స్వాభావికమైన దైవం ఎంత అద్భుతం పదం చూడండి. డివినిటీ ఈజ్ న్యాచురల్ ఇన్హెరెంట్ ఇన్ ఆల్. ఇప్పటి దగ్గర కాదు, 700 కోట్ల ప్రతి జీవరాశిలో కూడా దివ్యత్వాన్ని పెట్టాను. హెచ్చు తగ్గులు కావచ్చు, ప్రతి జీవరాశిలో కూడా చైతన్యం ఉంది. హెచ్చు అద్భుతంగా చెప్తున్నారు రుద్రంలో. రాయిలో చైతన్యం లేదు, గుట్టలో చైతన్యం ఉంది, పుట్టలో చైతన్య స్థాయి మారింది. అంతేనా కొడేశ్వర గారు? చైతన్యం అన్నిట్లో ఉంది, చైతన్య స్థాయి మారింది. నేడు విభజన ధోరణులను ప్రచారం చేసి మేధావులు చాలా మంది ఉన్నారు. కానీ స్వామి యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వం లేకత్వం, ప్రపంచంలోని అందరినీ కూడా ఒక కొడుకునే తీసుకొచ్చిన అద్భుతమైన అవతారం ఉంది. దీనికి నాంది ప్రస్తావన షిరిడి సాయి అవతారంలో జరిగింది. నేను ఇవ్వాలి నీళ్లు, నేను ఇవ్వాలి నీళ్లు, నేను ఇవ్వాలి నీళ్ళు అంటే అందరూ కొట్టుకున్నాను. ఒక ఎక్స్, ఒక వై అండ్ జెడ్ డిఫరెంట్ పీపుల్ నేను ఇస్తాను షిరిడి బాగుంది అంటే ఒక టంబ్లర్ తెచ్చి 3 XYZ నీళ్ళు పోసి 3 కలిపి నీళ్ళు తాగాడు ఆయన. సో దిస్ వాజ్ స్టార్టెడ్ అండ్ దట్ మేడ్ ఫౌండేషన్. ఒక బీజం లాగా అవతారంలో వేస్తే ఇప్పుడు ప్రపంచంలో అందరినీ కూడా ఒక కొడుకు కింద మతాతీతంగా ఎన్నో ఆ మాటకే మన మధ్య అవకాశం లేదు మన సంస్థలు. కానీ ఐకమత్యను ప్రోత్సహించడంలో నిమగ్నమైన మంచి వ్యక్తులు చాలా తక్కువ. ఎక్కడే ఉంటారు, ఎక్కడే నలుగురే చేస్తారు, 40 మంది ఉండవచ్చు. బట్ ద 4 విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ద ఫాదర్హుడ్, ద బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. అది ఎప్పుడు మర్చిపోకూడదు. అందరూ కూడా దివ్యాత్మ స్వరూపులారా అంటున్నారు. అందరిలో ఉన్న ఆత్మస్వరూపం ఒకటే. మనందరం కూడా స్వామి బిడ్డలమే. ఎప్పుడు అందరు పురుషులు ఒకే మానవ కుటుంబానికి చెందిన వారు అంటున్నారు స్వామి. నా పేరు నా లక్ష్మీనారాయణ, కోటేశ్వర గారు, పాదశాంతి, సీతారామయ్య, సుందరి గారు, డిఫరెంట్ మేబీ పేర్లు, రూపాలు, ఆహారం అలవాటు, మరి మాటల్లో తేడా ఉండవచ్చు. ఒక మాట అండి, మన భారతదేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. మన 365 days వీళ్ళు సెలబ్రేటింగ్ ఆల్ ది. నేను చెప్తుంటే ఆశ్చర్యపోతున్నారు. ఇందాక కూడా చెప్పాను, టుడే విల్ డూ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే అండి. ఇంకొక రోజు ఇంకోటి చేసుకుని అన్ని పండుగలు. కొన్ని పండుగలు కొంతమంది చేసుకున్నారు. బట్ ద నేషనల్ ఫెస్టివల్ టుడే అండ్ January 26 ఆసేతు, హిమాచల్, కన్యాకుమారి నుంచి కాశ్మీర్, కలకటా నుంచి ఎవ్రీబడి విల్ సెలబ్రేట్ ది 2 festivals, ద ఇండిపెండెన్స్ డే అండ్ ద రిపబ్లిక్ డే. We have to celebrate the national festivals. ఆ విధంగా పేర్లు, రూపాలు, ఆహారపు అలవాటు, మరి మాటల్లో తేడాలు ఉన్నప్పటికీ అందరి మనుషులు ఒకే మానవ కుటుంబానికి చెందినవారు. అట్లెట్ అవుతారు అంటే ఆ కుటుంబానికి దేవుడు తండ్రి అండి. సాయిబాబా మన తండ్రి. సో మనందరం కూడా వేర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ వీఆర్ డూయింగ్ ప్లేట్. ఈ సత్యాన్ని గ్రహించకపోవటం వల్ల మనుషుల విభజన శక్తుల బాధితులు. ప్రతి మనిషి తనలో దైవిక సామర్థ్యాలను, ఎందుకంటే నేను చెప్తాను, హ్యూమన్ బాడీ ఇస్ డివైన్ వర్క్ షాప్. నాట్ ఆర్డినరీ వర్క్ షాప్, కార్ల వర్క్ షాప్ కాదు, స్కూటర్ వర్క్ షాప్ కాదు. జ్ఞానేంద్రియాలు 5 కూడా శబ్ద స్పర్శ రూప పంచభూతాల యొక్క శక్తులు. ప్రతి మనిషి తనలో దైవిక సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. లవ్ విత్ గాడ్, లివ్ ఇన్ లవ్ అని చెప్తున్నారు. రాత్రి మా శాస్త్రి గారు చెబితే అంటే ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత రేపు 17వ తారీఖు ఎకరు పెడుతున్నాం, ఇంకా చాలాసార్లు పెడతాం. ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ దాని చెప్పేట. ఈయన మానస సరోవరం పోతే శాస్త్రి గారు రాత్రి మాట చెప్పారు, సార్ మానస సరోవరం యాత్ర అంటే కఠోరతరమైన యాత్ర. ఇంత కష్టపడి వచ్చావా, లవ్వాలు సర్వాలు తెలుసుకుంటే నువ్వు ఇక్కడ దాకా రావక్కర్లేదు అన్నట్టు స్వామి కైలా మానస సరోవరంలో శాస్త్రి గారితో. నువ్వు లవ్వాలు సర్వాలు తెలుసుకుంటే ఇంత కష్టపడి ఊపిరి పీల్చి బిగబట్టి మానస సరోవరం ఇన్ని అడుగులు పైకి రావక్కర్లేదు నువ్వు అని. పోతూ చివరం ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత 2 మాటలు చెప్పండి, లవ్వాలు సర్వాలని హెల్ప్ ఎవరు అంటున్నారు. ఈ 4 వేద సూక్తులు సార్. ఈ 4 కనుక మనం
ఆచరణ చేసే ప్రయత్నం చేస్తే చాలు, మనం ఏ ఆరాధనలు కూడా చేస్తాం. దేవుడు ప్రేమ యొక్క స్వరూపం. లవ్ ఈజ్ గాడ్ అండ్ లివ్ ఇన్ లవ్ అని పిల్లలకు చెప్తుంటాం, శ్లోకం చెప్తుంటాం. ఇట్స్ నాట్. దేవుడు ఎవరంటే ప్రేమ యొక్క స్వరూపుడు. ఆయన ప్రేమ స్వరూపం అండి. రాత్రి అండి కళ్ళమ్మ నీళ్ళు అలా స్వామిని ఆ రథం మీద చూసి కళ్ళ పొట్టపొట ఏడ్చిన వాళ్ళు ఉన్నారు సార్. అందులో అదృష్ట విభూతితో స్వామి ఆ యొక్క ఫోకస్ లైట్ లో ఎంత వెలిగిపోయాడు ఆ ప్రేమ స్వరూపు. ఆయన ప్రేమ జల్లులో ముంచారండి జనాలందరినీ రాత్రి. ప్రేమ అతని స్వభావం అండి. ఆయన ఎక్కడ తెచ్చుకోలేదు. ఇట్స్ న్యాచురల్. లవ్ ఈజ్ న్యాచురల్. నేను ఏదో ఇప్పుడు మందులు మింగుతున్నా పొద్దున మెడ నొప్పికి, మింగితే వచ్చేది కాదు ప్రేమ. సో న్యాచురల్ సార్. ఇంకొక ఆనందదాయకం సార్, ఎక్కడ జరగలేదు సార్. ఒక 5-6 చిన్న చిన్న పిల్లలండి, బిఫోర్ 1 year పిల్లల్ని తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులు ఆ స్వామి సింహాసనం ముందు వేదిక మీద పైన కూర్చోబెట్టరా. 5-6 చిన్న కిడ్స్ అండి ఆ స్వామి వేదిక ముందు పైన రథం మీద కూర్చున్నారండి. అందరూ మిగిలిన ఆశ్చర్యం నవ్వుతున్నారు. ఎక్కడ జరగలేదు ఇట్లా. ఆ అమ్మలు అయ్యలు వచ్చి మా పిల్లవాడిని అక్కడ స్వామి ముందు కూర్చోబెట్టరా. మన స్వామి పాదాల దగ్గర పిల్లవాడిని ఎవడో ఫోటో మనం చూసే ఉంటాం అందరూ. అట్లీస్ట్ కొంతమందిని చూసే ఉంటారు. ఎవడో చూసి స్వామి పాదాల దగ్గర పిల్లల్ని పడుకోబెడతాడు. ప్రేమ అతని స్వభావం సార్. మరి ఎక్కడుంది అలాంటి పవిత్రమైన ప్రేమ? ప్రతి మనిషిలో ఉంది. బాబాలు ఒకటే కాదు, ప్రేమ ఒక్క బాబానే కాదు, అలాంటి పవిత్రమైన ప్రేమ ప్రతి మనిషిలోనూ ఉంటుంది. సో డిజైర్లెస్ లవ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ డివోషన్. నా బెస్ట్ డివోషన్ అంటే నాకు బాగా నాకు నచ్చిన 2 డెఫినేషన్లు అండి. అంటే నాకు నచ్చిన మీకు నచ్చాలని నేను లేస్తాను. నా దృష్టిలో డివోషన్ అంటే సాక్రిఫైస్ సార్. The definition that I understand and digested in my body, devotion is sacrifice. అంటే త్యాగం చేస్తే నేను ఏమవుతుందండి? నేను మొత్తం మునిగిపోతాను. త్యాగం చేస్తే నేనగా ఎవ్వడు మునగడండి, మునగనీయడు కూడా. నేను ఇలాగ ఇస్తుంటే నేను భజనలోకి వచ్చినప్పుడు నాకు నా అకౌంట్లోకి స్వామి డబ్బులు పంపిస్తూనే ఉన్నారు. సో లవ్ ఈజ్ న్యాచురల్. ఎవరి దగ్గర? స్వామి దగ్గర కాదు. స్వామి ఒక్కడే ప్రేమ స్వరూపుడు కాదు. అలాంటి పవిత్రమైన ప్రేమ ప్రతి మనిషిలోనూ ఉంటుందంటున్నారు స్వామి. సో డిజైర్లెస్ లవ్. చిట్టాపొద్దులు తీయద్దు మనం. మన చిట్టాపొద్దులు తీయక్కర్లేదని తెలీదా? ఇంత కష్టపడి నిన్న చిన్న ఎగ్జాంపుల్ కోటేశ్వరరావు గారు, స్మాలెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, జస్ట్ వినండి సార్. సార్ ప్రేమరథ అందరికండి ప్రేమరథానికి సార్ ఈ యాత్రలో చిన్న వెల్డింగ్ ప్రాబ్లం వచ్చింది సార్. ఎందుకంటే రకరకాల రోడ్ల మీద ఒక ఆ రథానికి వెల్డింగ్ వర్క్ చేయాల్సి వచ్చింది సార్. అది ఎవరు చేయకుండా మాకు అంటగట్టారు సార్. నిన్న యాక్చువల్ గా ఎర్లీ అవర్స్ వచ్చినప్పుడు 6ంటికి చెప్తుంటే మేడ్ 100% అట్రాక్ట్ చేసేవాళ్ళం. బట్ వెల్డర్ కేమ్, హీ వర్క్ ఫర్ మోర్ దాన్ 2 hours. అతను ఎంత ప్రేమగా చేశాడంటే స్వామి రథానికి సేవ చేస్తున్నాడంటే ఆనందపడిపోయాడు. సో హ్యాడ్ టు పే చార్జెస్ సార్. డబ్బులు ఇవ్వాలి, తప్పదు సార్ అతనికి. ఎంత ఇవ్వాలి అంటే హీ టోల్డ్ ది అమౌంట్ అండ్ ఇమ్మీడియట్లీ ఐ టేకెన్ ద అమౌంట్ ఫ్రమ్ మై పాకెట్. I send him, I given him and so this is my responsibility. It's not my personal job because the Ratham belongs to our total Tamil Nadu state. So I put the message, a simple message that I paid 2,500 rupees for, I paid 2,000 rupees for welder. నా మెసేజ్ వెళ్ళిందో లేదో నాకు 2,500 రూపాయలు నా అకౌంట్ లో జమ అయిపోయిన కోటేశ్వరరావు సార్. ఇప్పుడు మీరు చెప్పండి ఈ ఒక్క సిచ్యువేషన్ చెప్పండి. నేను వేరే విషయాలు మాట్లాడుతున్నాను. రథానికి రిపేర్ చేసి పంపితే నాకు ఆనందం సార్. యాక్చువల్గా పెరుగులో ప్రాబ్లం వచ్చింది, అక్కడ వాళ్ళు చేసుకోలేక మాకు చెప్పారు సార్. వీ హ్యావ్ రెక్టిఫైడ్ 95% సార్. దానికి ఛార్జెస్ అడిగాడు, నేను ఇచ్చాను, నేను ఇట్లా ఇచ్చాను అని. ఎందుకంటే కలెక్టివ్ యాక్టివిటీ రథం అనేది. సో ఆ మెసేజ్ వెళ్ళిందో లేదో 2,518 ఇన్ మై అకౌంట్. ప్రతి మనిషి తన నిస్వార్థ ప్రేమను అందరికీ వ్యక్తపరచాలి. మనిషి దేవుడి నుంచి వేరుగా లేడు. దేవుడిలాగా ఉన్నారండి అని అంటాం ఎంతో మంది. నేనే అన్నాను, మీరు కూడా అనే ఉంటారు ఒక వ్యక్తిని, నాకు దేవుడిలాగా నాకైతే నాకు మిగిలిందిగా నాకు కోటేశ్వరరావు గారు దేవుడు, మిగిలిన దేవుడు అందరు దేవుళ్ళే.
నాకు నిన్న కార్యక్రమంలో ఎంతో మంది దేవుళ్ళు లాగారండి. అందరూ అలా చేయబట్టి కలెక్టివ్ రెస్పాన్స్. గీతలో ప్రభు ఇలా ప్రకటించాడు, ప్రపంచంలోని ప్రతి మానవుడు నా శాశ్వతమైన ఆత్మ యొక్క ఒక భాగము. మనందరూ కూడా ఆయన యొక్క విరాట్ స్వరూపులు తన యొక్క జీవ ప్రజ్ఞని మన యొక్క మేధాశక్తి అన్ని రకాల జీవరాశి కంక్లూడ్. చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మనసు మాట్లాడుతున్న కోటేశ్వరరావు సార్, మీరు గమనించే ఉంటారు. ఐ నాట్ స్పోక్ లాంగ్, ఎన్నో రోజులైంది ఈ విధంగా నేను మాట్లాడగలుగుతా. సో మెనీ డేస్ ఈ విధంగా నేను మాట్లాడక. ప్రపంచంలోని ప్రతి మానవుడు అన్ని రకాల జీవరాశులు క్రియేట్ చేసిన తర్వాత సంతృప్తి చెందక మానవుడు చివరిగా సృష్టించాడు. మానవుడు తన యొక్క మేధాశక్తిని మన ఆయన ప్రజ్ఞని మన జీవ ప్రజ్ఞగా మనలో ప్రవేశింపజేశాడు. సో ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ గీతలో ప్రభు ఇలా ప్రకటించాడు, ప్రపంచంలోని ప్రతి మానవుడు. నా తర్వాత కోటేశ్వరరావు గారు ఒక 5 నిమిషాలు మాట్లాడారు సార్ దేశభక్తి గురించి. దెన్ వీ కెన్ గో ఫర్ అదర్ ప్రోగ్రామ్ ప్లీజ్. ప్రపంచంలోని ప్రతి మానవుడు నా శాశ్వతమైన ఆత్మ యొక్క ఒక భాగము. దీని అర్థము మనిషి ప్రకృతి యొక్క లేదా భౌతిక అంశాల, మన మానవ దేహం పంచభూతాలతో కూడింది. పంచభూతాలు మెర్జిగా ఎక్కడి నుంచి వచ్చిందో ప్రతి పార్ట్ కూడా మళ్ళీ అక్కడ మెర్జి కావాలి, అవుతుంది. అలా అవటానికి హెల్ప్ చేసేవి ఏంటి సార్? ఎనీబడి ఆన్సర్? చాలాసార్లు చెప్పారు, మన దేహంలోని పదార్థం పంచభూతాల్లో కలవటానికి మనలో 5 రకాలుగా ఉన్నాయని చెప్పారు. ఎనీబడి ఆన్సర్ ఇట్ ప్లీజ్. ఈ దేహము పాంచభౌతికమైనది. వేరే చెప్పొద్దు నాకు. మనలో 5 రకాలుగా ఉన్నాయి. మీరు వెంటనే మ్యూట్ చేసుకోండి. 5 రకాలుగా ఉన్నాయి. 5 రకాల నోటి ఆన్సర్ కూడా వచ్చింది. ఉపప్రాణములు. ఉపప్రాణం చెప్పండి. 5 ఉపప్రాణాలు. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన, వాయు. ఇవి కాకుండా ఇంకా 5 ఉంటాయి. ఎనీబడి? ఐదు మానవతాయుల సత్య, ధర్మ, శాంతి, ప్రేమ. అవి కాదు మేడం, ప్లీజ్ డోంట్ గో దట్ సైడ్ ప్లీజ్. 5 ఇవి 5 ప్రాణాలు, 5 ఉప ప్రాణాలు విల్ హెల్ప్. మానవ దేహం పోయినా, చైతన్యం పోయినా అవి ఆ ఉప ప్రాణాలు, ఉపవాయువులు హెల్ప్. మన ఈ యొక్క ఎక్కడ ఏ మెటీరియల్ ఆకాశంలోకి ఏం పోవాలి, ఆ వాయువులోకి ఏం పోవాలా, నీరులో ఏం కలవాలి, బికాజ్ అక్కడి నుంచి 5 వస్తేనే ఈ దేహం ఫామ్ అయింది. సో ఈ మళ్ళా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపే మెకానిజం భగవంతుడు మనలో ఏర్పాటు చేశాడు. చెప్పండి. కోశాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో అతను ఆత్మలో దైవికుడు. మనం ఆత్మస్వరూపులారా. రేపు ఆత్మ దీని తర్వాత ఇప్పుడు సత్యం సింహ సుందరం తర్వాత నెక్స్ట్ ఆత్మారాముడు. ఎక్కడున్నాడు రాముడు అంటే ఆత్మారాముడు. నిన్న అతను ఆ రథం నడిపే అతను చదవండి, లోకాభిరాముడు ఏమి స్తోత్రం చేశాడు. ఒక కవిలాగా చదివాడు సార్ కోటేశ్వరరావు 2 నిమిషాలు తమిళ్లో. ప్లీజ్ లిజన్, ఎవ్రీబడి లిజన్ దట్ వీడియో. నేను మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తాను వీడిగా. రాముడి మీద ఎన్నో చెప్పాడు. లోకాభిరాముడు, దశరథరాముడు, లింగాల మీద శివలింగం, ఆ లింగం, ఏ లింగం, 14 రకాల లింగాలు కూడా చెప్పాడండి. సో అటువంటి అద్భుతమైన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ద మెయిన్ ఎసెన్స్ ఈస్ వీ మస్ట్ బి యునైట్. కుటుంబం కావచ్చండి, there may be differences in brothers and sisters, బట్ కుటుంబం ఒక ఐక్యమత్యంగా ఉండాలి. ఈ జగమంత కుటుంబం నాది అని అద్భుతమైన గీతం రాశాడు ఎవరో మహనీయుడండి. ఎవరికైనా ఆ పాట కూడా పాడవచ్చు. ఏం గీతం రాశాడండి ఆయన, ఎవరో చంద్రబోస్ కావచ్చు. జగమంత కుటుంబం నాది అని అద్భుతమైన సీతారాం శాస్త్రి అండి. అది కూడా పాడొచ్చు అండి ఎవరికండి. ఈ ఇండిపెండెన్స్ డే రోజు ఆల్మోస్ట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ స్పోక్ ఫర్ హాఫ్ అన్ అవర్ అండి. థ్యాంక్ యూ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్. వీ షుడ్ బి యునైట్ లైక్ దిస్. ఈ యజ్ఞం ఇంకా చాలా కాలం సాగాలి అంటే ఇటువంటి ఇప్పుడు మనం వాట్ యూనిటీ దట్ వీఆర్ షోయింగ్ అంటే కొంతమంది తెలుగు అర్థం కాదు. వాట్ యూనిటీ దట్ వీఆర్ షోయింగ్ వీ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ఫ్యూచర్. ఈ విధంగా నిన్న అంటున్నాడు 60 మంది ఎలా వస్తుంది. నాకు ఆశ్చర్యం ఉంది రోజు అండి 60 మంది రావడానికి. ఇక్కడ బెల్లం ఏమైనా ఉందా? ఇక్కడ బెల్లం పంచుతున్నారు, లడ్డూలు. మేము 500 లడ్డూలు పంచిపెట్టాం కోటేశ్వరరావు గారు. చాలా ఆనందదాయకమైన సార్. స్వామి ఫోటో విభూతితో పాటు
ఐ వాంట్ గివ్ ప్రసాద్ టు కన్నింగనగర్ పీపుల్ అనుకున్నాను. 500 లడ్డూలు పంచి పెట్టాం సార్ నేను. అంటే మీకు 500 అంటే 5,000 పంచి పెట్టి సార్, పుట్టపొత్తులు 5 లక్షలు పంచి పెట్టాం నేను సార్. నాకు నా స్థాయికి 500 కన్నింగనగర్ లో పంచి పెట్టి నాకు ఆనందదాయకం సార్. థ్యాంక్ యూ సో మచ్. జై సాయిరామ్. సాయిరామ్ సార్, నేను చివరికి మాట్లాడతాను సార్. ఇప్పుడు ఓకే సార్, మీ ఇష్టం మీ ఇష్టం. మీరు ఎప్పుడు మీ 100% లిబర్టీ సార్. మీరు ఎప్పుడైనా మాట్లాడచ్చు సార్. పరశురావు గారు గుర్తుపెట్టుకోండి. ఆ కార్యక్రమం చాలా ఉంది సార్, అందుకని ఇప్పుడు డాక్టర్ జిఎల్ సరస్వతి గారు. సాయిరామ్. సాయిరామ్. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతికా, పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతికా, పాడబోయి భారతీయుడా. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగ ఫలం. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగ ఫలం. నేడే నవోదయం, నేడే ఆనందం. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతికా, పాడబోయి భారతీయుడా. స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి. ఆగకోయి భారతీయుడా, కదిలి సాగబోయి ప్రగతిదారులా. ఆగకోయి భారతీయుడా, కదిలి సాగబోయి ప్రగతిదారులా. ఆగకోయి భారతీయుడా. ఆకాశం అందుకుని ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. ఆకాశం అందుకుని ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలముకొన్న నీ దేశమెటు దిగజారు. కాంచబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి పరిస్థితి. కాంచబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి ఈ పరిస్థితి. కాంచబోయి నేటి దుస్థితి. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే. తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుటి క్షేమదాయకం. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుటి క్షేమదాయకం. పాడబోయి భారతీయుడా, సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం. నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. నీ లక్ష్యం సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం. సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం. సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం.
ఏకదీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సంకేతం, శుభ సంకేతం, శుభ సంకేతం. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక, పాడవోయి భారతీయుడా. జై భరత్ మాతా కీ. వందే మాతరం సాయి వందే మాతరం, వందే మాతరం సాయి వందే మాతరం. దుర్గా లక్ష్మీ సరస్వతి సాయి మాతా నమోస్తుతే, దుర్గా లక్ష్మీ సరస్వతి సాయి మాతా నమోస్తుతే. వందే మాతరం సాయి వందే మాతరం. ప్రేమవాహిని జ్ఞానవాహిని ధర్మవాహిని నమోస్తుతే, ప్రేమవాహిని జ్ఞానవాహిని ధర్మవాహిని నమోస్తుతే, 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 నమోస్తుతే. సాయి మాతా నమోస్తుతే, సత్య సాయి మాతా నమోస్తుతే. వందే మాతరం సాయి వందే మాతరం. దుర్గా లక్ష్మీ సరస్వతి సాయి మాతా నమోస్తుతే. వందే మాతరం సాయి వందే మాతరం. ప్రేమవాహిని జ్ఞానవాహిని ధర్మవాహిని నమోస్తుతే, 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 నమోస్తుతే. సాయి మాతా నమోస్తుతే, సత్య సాయి మాతా నమోస్తుతే. వందే మాతరం సాయి వందే మాతరం. సాయిరామ్. సాయిరామ్. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థ పరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా. లలిత సుగుణ జాల తెలుగు బాల, సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం, సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం. కలిసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయం, పరస్పరం ప్రేమిద్దాం, పరదూషణ మానేద్దాం. కులమత భేదాలొద్దు, భాషా భేదాలొద్దు, అంటరానితనం వద్దు, అందరం ఒకటిగా ఉందాం. సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్, దేశాన్ని ప్రేమిద్దాం, త్యాగాన్ని చూపిద్దాం. పవిత్రముగా జీవించి పావన చరితలు పొంది, స్వార్థంబును విడనాడి సత్య సాయిని చేరుదాం. సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం. మన శక్తిని మనము తెలిసి యువ శక్తిని చాటుదాం, గ్రామ గ్రామాల్లోన సేవలను చేయుదాం. ఐకమత్యమే బలమని అందరికీ చాటుదాం. సేవలెన్నైనా అవి కష్ట సాధ్యములైనా, ఒకరినొకరు కలిసి చేరి స్వామిని సేవించుదాం, ఒకరినొకరు కలిసి చేరి స్వామిని ప్రేమించుదాం. సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం, సాయి మాత బిడ్డలం అందరం,
సత్య సాయి మాకు బిడ్డలమే అందరం. సైరా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. వేష భాషలు రూపురేఖలు మెత భేదాలెన్నున్నా, మనమంతా ఒకటే నన్నా, మన గతమంతా ఒకటే నన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. హుసేను తండ్రి హాసిం హాయ్ హాయ్, హుసేని తండ్రి హాసిం హాయ్ హాయ్, హాసిం తండ్రి కాసిం హాయ్ హాయ్, కాసిం తండ్రి లతీఫ్ హాయ్ హాయ్, లతీఫ్ తండ్రి షరీఫ్ హాయ్ హాయ్, షరీఫ్ తండ్రి శంకర్. హాయ్ హాయ్. మతాలు గతాలు మారినా మన తాతలు తండ్రులు మారరురా, మతాలు గతాలు మారినా మన తాతలు తండ్రులు మారరురా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. జాన్సన్ ఫాదర్ జేమ్స్, హోయ్ హోయ్, జేమ్స్ ఫాదరు జిప్సం, హోయ్ హోయ్, జిప్సం ఫాదర్ జైపాల్, హోయ్ హోయ్, జైపాల్ ఫాదర్ జైరా, హోయ్ హోయ్. గ్రాంధు ఫాదరు ఒక్కడే, మన గతమంతా మనదొక్కటే. గాండు ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. మతము పేరుతో ఒకడు ఒకడు మాతృభూమిని చీల్చి చీల్చి మారణ హోమము చేసి చేసి మానని గాయము చేసి చేసి కారెను కన్నీటి ధారలు పారెను రక్తపు టేరులు. కారెను కన్నీటి ధారలు పారెను రక్తపు టేరులు. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, స్వర్గము కన్నా మిన్నా. హిమగిరి కొండలు మనవే మనవే, హిందూ సాగరం మనదే మనదే హిమగిరి కొండలు మనవే మనవే, హిందూ సాగరం మనదే. మనదే పచ్చని బంగారు భూములు లెక్కకు మించిన భాషలు, పచ్చని బంగారు భూములు లెక్కకు మించిన భాషలు. జమ్మూ షిలాంగు ఢిల్లీ మనవే 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 మనవే, చెన్నై బొంబాయి బెంగాల్ మనవే 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 మనవే, జమ్మూ షిలాంగు ఢిల్లీ మనవే చెన్నై బొంబాయి బెంగాల్ మనవే. మనవే 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 మనవే, మనదే విశాల భారతం, భోలో వందే మాతరం. మనదే విశాల భారతం, భోలో వందే మాతరం, భోలో వందే మాతరం, భోలో వందే మాతరం, భోలో వందే మాతరం. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు. ఆ ఆ ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, 4 వేదములు పుట్టిన భూమి. త్రివేణి సంగమ పవిత్ర భూమి,
నాలుగు వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ, శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, విప్లవ వీరులు వీరమాతలు, ముద్దు బిడ్డలై మురిసే భూమి, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా, సమతావాదము వేదముగా. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా. ప్రజాక్షేమము ప్రగతి మార్గము, లక్ష్యములైన విలక్షణ భూమి, లక్ష్యములైన విలక్షణ భూమి. ప్రజాక్షేమము ప్రగతి మార్గము, లక్ష్యములైన విలక్షణ భూమి, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ ఆ సాయిరామ్. సాయిరామ్. చరితలోని సారమిదే, భవితలోన భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద్ సమర్థుల సందేశం వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద్ సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ సావర్కరు తానాజీ రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ సావర్కరు తానాజీ రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కదలే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. మనలోని అనైక్యత సంస్కార విహీనత ఆసరాగా అధికారం అందుకొనిరిరా. మనలోని అనైక్యత సంస్కార విహీనత ఆసరాగా అధికారం అందుకొనిరిరా. విద్వేషము రగిలించి విభజించి పాలించే విద్రోహి తలపెట్టే పిరంగి మోహరా.
విద్వేషము రగిలించి విభజించి పాలించే విద్రోహము తలపెట్టే ఫిరంగి మూకరా బ్రిటిషు విషపు తంత్రాలకు విడుగు మంత్రము బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం పొరుగువారు చొరబాట్లు మన తమ్ముల అగచాట్లు దోపిడీలు హింసలకే అంతము లేదా పొరుగువారి చొరబాట్లు మన తమ్ముల అగచాట్లు దోపిడీలు హింసలకే అంతము లేదా మతవాదులు ఉన్మాదులు మారని పెడధోరణి మానవత్వ పోకడ ప్రమాదమే కాదా మతవాదులు ఉన్మాదులు మారని పెడధోరణి దానవత్వ పోకడ ప్రమాదమే కాదా సమస్యలెన్ని ఉన్నగాని సాధనమొకటే సమస్యలెన్ని ఉన్నగాని సాధనమొకటే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం ఎన్నాళ్ళీ వేదన ఎన్నాళ్ళీ రోదన తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా ఎన్నాళ్ళీ వేదన ఎన్నాళ్ళీ రోదన తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా వీరవ్రత సారథివై విశ్వశాంతి వారధివై విద్రోహుల గుండె చీల్చు చంద్ర పిడుగువై వీరవత సారథివై విశ్వశాంతి వారధివై విద్రోహుల గుండె చీల్చు చంద్ర పిడుగువై విజయ శంఖమెత్తి పాడు భువన భోంతరం విజయ శంఖమెత్తి పాడు భువన భోంతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాథ విజయగాథ అన్ని మూలమిదే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం వందే మాతరం అంటోంది మాతరం వందే మాతరం అంటోంది మాతరం వందే మాతరం అంటోంది మాతరం సరే థ్యాంక్ యూ సాయిరామ్ సార్. ఇదే మన భారతం ఇలలో పూల రథం ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తిపదం శక్తియుతం ముక్తిపదం ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తిపదం అరవిరిసిన మందారం ఇదే జగతికి సింగారం అరవిరిసిన మందారం ఇదే జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా రంగేదైనా రూపేదైనా
తీరేదైనా దారేదైనా ఏ వేషమైన భాషేదైనా నివసించే ఆ చోటేదైనా ఏ వేషమైన భాషేదైనా నివసించే ఆ చోటేదైనా ఇదే మన భారతం మనిషికి వరసైనా కాకున్నా మనిషికి వరసైనా కాకున్నా ఇది మమతల బంగారం ఇదే జగతికి సింగారం ఇదే మమతల బంగారం ఇదే జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం ఋషి ముని జనమో దేవత గణమో వేద జ్ఞానమై వెలసిన వనమో ఋషి ముని జనమో దేవత గణమో వేద జ్ఞానమై వెలసిన వనమో రామాయణము మహాభారతము భాగవతము చూపిన పదము రామాయణము మహాభారతం భాగవతము చూపిన పదము సకల జనుల సుఖ జీవనయానం ఇది విలువల మణిహారం విశ్వానికి ఆధారం సకల జనుల సుఖ జీవనయానం ఇది విలువల మణిహారం విశ్వానికి ఆధారం ఇదే మన భారతం ఇలలో పూల రథం ఇదే మన భారతం ఇలలో పూల రథం అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం అర్చనకై అర్పించడి పుష్పం అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం అర్చనకై అర్పించడి పుష్పం ధర్మనిష్ట కలిగించిన దీపం ధర్మనిష్ట కలిగించిన దీపం చాగనిరతి తిరుగాడెడు ధూపం చాగనిరతి తిరుగాడెడు ధూపం బ్రతుకే భారతికొక నైవేద్యం బ్రతుకే భారతికొక నైవేద్యం ఇది వీరుల వ్యవసాయం విను వీధుల కాచాయం బ్రతుకే భారతికొక నైవేద్యం ఇది వీరుల వ్యవసాయం విను వీధుల కాచాయం ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తిపదం అరవిరిసిన మందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇదే మన భారతం ఇలలో పూల రథం ఇదే మన భారతం సరే వందే మాతరం సుందర భారతం
వందే మాతరం సుందర భారతం విశ్వానికి వెలుగు చూపు ప్రేమ మందిరం. వందే మాతరం సుందర భారతం, వందే మాతరం సుందర భారతం విశ్వానికి వెలుగు చూపు ప్రేమ మందిరం. విశ్వానికి వెలుగు చూపు ప్రేమ మందిరం అని చెప్పేరా, గళం విప్పేరా అని చెప్పేరా, గళం విప్పేరా. వందే మాతరం సుందర భారతం. సత్య హరిశ్చంద్రుని కన్న భూమిరా, బుద్ధుడు బోధించినట్టి పుణ్యభూమిరా. సత్య హరిశ్చంద్రుని కన్న భూమిరా, బుద్ధుడు బోధించినట్టి పుణ్యభూమిరా. ధర్మమూర్తి శ్రీరాముని జన్మభూమిరా, గాంధీజీ ప్రభవించిన దివ్య భూమిరా. ధర్మమూర్తి శ్రీరాముని జన్మభూమిరా, గాంధీజీ ప్రభవించిన దివ్య భూమిరా. వందే మాతరం సుందర భారతం విశ్వానికి వెలుగు చూపు ప్రేమ మందిరం. వందే మాతరం సుందర భారతం. సత్యానికి స్వాగతాన్ని పలికిన దేశం, త్యాగానికి మణిమకుటం పెట్టిన దేశం. సత్యానికి స్వాగతాన్ని పలికిన దేశం, త్యాగానికి మణిమకుటం పెట్టిన దేశం. ధర్మనిరతికి ఛత్రం పట్టిన దేశం, న్యాయానికి కంకణాలు కట్టిన దేశం. ధర్మనిరతికి ఛత్రం పట్టిన దేశం, న్యాయానికి కంకణాలు కట్టిన దేశం. వందే మాతరం సుందర భారతం విశ్వానికి వెలుగు చూపు ప్రేమ మందిరం అని చెప్పేరా, గళం విప్పేరా అని చెప్పేరా, గళం విప్పేరా. వందే మాతరం సుందర భారతం. సాయిరామ్. नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. रास्ते पे चलूंगा ना डर डर के, चाहे मुझे जीना पड़े मर 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 के. मंजिल से पहले ना लूंगा कहीं दम, आगे ही आगे बढ़ाऊंगा कदम. दाहिने बाएं थम, नन्ना मुन्ना राई हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. मंजिल से पहले ना लूंगा कहीं दम, आगे ही आगे बढ़ाऊंगा कदम. धूप में पसीना मैं बहाऊंगा जहां, हरे हरे खेत लहराएंगे वहां. धरती पे फाके ना पाएंगे जन्म, आगे ही आगे बढ़ाऊंगा कदम. दाहिने बाएं थम, नन्ना मुन्ना राई हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. नया है जमाना मेरी नहीं है डगर, देश को बनाऊंगा मशीनों का नगर. भारत किसी से रहेगा नहीं कम, आगे ही आगे बढ़ाऊंगा कदम. दाहिने बाएं थम, नन्ना मुन्ना राई हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद
जय हिंद जय हिंद जय हिंद जय हिंद। बड़ा होके देश का सहारा बनूंगा, दुनिया की आंखों का तारा बनूंगा, रखूंगा ऊंचा तिरंगा परचम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं दाहिने बाएं दाहिने बाएं थम। नन्ना मुन्ना राई हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। शांति की नगरी है मेरा यह वतन, सबको सिखाऊंगा मैं प्यार का चलन, दुनिया में गिरने ना दूंगा कहीं बम, दुनिया में गिरने ना दूंगा कहीं बम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम। नन्ना मुन्ना राई हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। जय बोलो भारत माता की जय। సాయిరాం సార్. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది, నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. అమరేంద్రులు గంధర్వులు అప్సరలు వియచ్చరులు, అమరేంద్రులు గంధర్వులు అప్సరలు వియచ్చరులు, వేడుకతో వలస వచ్చి విహరించే హిమ శృంగం, వేడుకతో వలస వచ్చి విహరించే హిమ శృంగం. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. కాళిదాసు కంటి కొసల పసిడి కలల పూమాల, కాళిదాసు కంటి కొసల పసిడి కలల పూమాల, అలకాపురి కాపురమగు అమర భారతీ నిలయం, అలకాపురి కాపురమగు అమర భారతీ నిలయం. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. సుందర కాశ్మీరాలు బృందా సౌందర్యాలు, సుందర కాశ్మీరాలు బృందా సౌందర్యాలు, జాహ్నవి మాధుర్యాలు స్వర్గసీమలో ఎక్కడా, జాహ్నవి మాధుర్యాలు స్వర్గసీమలో ఎక్కడా. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. అలజాబిలి పువ్వులు మాయిలపై అమృతం చిందే, అలజాబిలి పువ్వులు మాయిలపై అమృతం చిందే, హరగిరిజా కరుణామై హాసరాశి కైలాసం, హరగిరిజా కరుణామై హాసరాశి కైలాసం. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. సాయిరామ్. సంఘటనం ఒక యజ్ఞం సమిదగ మన జీవనం, సంఘటనం ఒక యజ్ఞం సమిదగ మన జీవనం, భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన మెరిసే చిరునవ్వులం, భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన మెరిసే చిరునవ్వులం. సంఘటనం ఒక యజ్ఞం సమిదగ మన జీవనం, గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా,
మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తన కోసం ఒక క్షణమైనా భారతీయ పసులది మార్గం భారతీయ పసులది మార్గం ఆపరని వేదనం అమ్మకు నీరాజనం ఆపరని వేదనం అమ్మకు నీరాజనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం భరతమాత పాదాల ఆమె మోము పైన మెరిసే చిరునవ్వులం భూమి పొరలలో పురుగులు పోసే రైతు రాశాడ తన పేరు ఏనాడైనా ఆ జన్మాంతం చేసే తల్లి అడిగింద ఆనవాలు ఏనాడైనా అనాదిగా తల్లే కదా ఇందవ జీవన సారం అనాదిగా తల్లే కదా ఇందవ జీవన సారం జనని జన్మధారణం జన్మభూమి జీవనం జనని జన్మధారణం జన్మభూమి జీవనం జన్మభూమి జీవనం సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం భరతమాత పాదాలకు మూలం ఆమె మోము పైన మెరిసే చిరునవ్వులం తలసిరులై తన్మయ ఝురులై మనం కావాలి సమరంబున సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మఫలం ఆశించని ధర్మవీరులు మనం కర్మఫలం ఆశించని ధర్మవీరులం జయం జయం భారతం జయ 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 మాతరం జయం జయం భారతం జయం జయం భారతం జయం జయం భారతం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం సైలెంట్ यहाँ वहाँ कहाँ जहाँ देख लिया है कभी तेरे जैसा कोई कोई नहीं है ऐसे नहीं सौ दिन या घुमा है नहीं कहीं तेरा जैसा कोई नहीं है मैं गया जहाँ भी बस तेरी याद थी जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती सबसे प्यारी तेरी सूरत प्यार है बस तेरा प्यार ही माँ तुझे सलाम माँ तुझे सलाम माँ तुझे सलाम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम तेरे पास ही मैं आ रहा हूँ अपनी बाहें खोल दे जोर से मुझको गले लगा ले मुझको फिर वो प्यार दे ओ माँ ओ माँ तू ही जिंदगी है तू ही मेरी मोहब्बत है तेरे ही पैरों में जन्नत है तू ही दिल तू जान अम्मा माँ तुझे सलाम माँ तुझे सलाम माँ तुझे सलाम वंदे मातरम
वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। సాయిరామ్. సీతారామయ్య గారు రెండో పాట పాడండి సార్. సీతారామయ్య గారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు మనం 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అహం సత్యబోధక చెన్నైలో మరి చక్కగా దేశభక్తి గానామృతాన్ని మనం జరుపుకున్నాం. గురువు గారు స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి సూక్ష్మంగా చెప్పారు. ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ఈరోజు గానామృతం కార్యక్రమంలో మన సోదర సోదరిమణులంతా కూడా చక్కగా పాల్గొని ముందుగానే పాటలు ఇచ్చి ఆ పాటలను ప్రిపేర్ అయ్యి ఇవాళ చక్కగా తమ యొక్క నాద నీరాజనాన్ని దేశమాత యొక్క పాదాల్లో సమర్పించడం జరిగింది. ఆ విధంగా ఎంతో మంది త్యాగధనులు మనకు ఇప్పుడు మనం 6th సెలబ్రేషన్స్ మనం చేసుకున్నాం. 6వ సెలబ్రేషన్ ఏది ఇప్పుడు ఏఎస్పి పుట్టిన తర్వాత ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశ స్థాయిలో 79 అయితే మన ఏఎస్బి స్థాయిలో 6 స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం. స్వాతంత్ర దినోత్సవాల్లో మనం అంతా కూడా ఏదైనా సరే ఏ సందర్భానికి అనుగుణంగా సందర్భం మనం స్పందించాల్సినటువంటి అవసరం భారతీయుడికి ఉన్నది. కాబట్టి మన భారతీయ పౌరుడిగా మన యొక్క దేశభక్తిని పాటల్లోనూ గీతాల్లోనూ గేయాల్లోనూ మనం ఆ మాతని స్తుతించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన ఆత్మీయ సోదరిమణులంతా కూడా చక్కగా అటెన్షన్ పే చేసి ఎన్నో భక్తి గీతాలు పాడారు. చివరిలో ఎన్నో కార్యక్రమాల్లో నిమగ్నమై రథయాత్రలో తల మునకలవుతున్నటువంటి మన చిరంజీవి రాజశేఖర్ కూడా వచ్చి తన యొక్క దేశభక్తిని చక్కగా వందే మాతరం గీతం ద్వారా చాటుకున్నాడు. చాలా బాగుంది. ఇప్పుడు మన విష్ణుప్రియ కూడా చక్కగా ఒక జాతీయ గీతంతో నీరాజనాలు అందించడానికి రెడీగా ఉంది. దీంట్లో బాల వికాస విద్యార్థులు అలాగే మన తెలుగు భాష కానటువంటి వారు అంటే హిందీ గేయాలు కూడా పాడారు. హిందీలో పాటలు పాడాం, ఇవాళ సంస్కృతంలో పాడాం, కొన్ని తెలుగులో కూడా పాడుకున్నాం. ఈ విధంగా దేశమాత యొక్క కీర్తిని మనం వేణోళ్ళ చాటడానికి మనం అంతా కూడా ఐక్యతా పథంలో నిలిచి మన దేశమాత యొక్క రుణాన్ని మనం తీర్చుకోవటంలో కొంతవరకు భారతీయుడిగా మనం ఇక్కడ అంకిత భావంతో శ్రద్ధా భక్తులతోటి మరి మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నా కూడా కనీసం గ్రూప్ వైపు తిరిగి చూడటానికి కూడా టైం లేనటువంటి మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం మీద శ్రద్ధ పూని దీన్ని ఎలాగైనా చేయాలి అని అప్రూవల్ ఇచ్చి మరి ఈ విధంగా చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ఈ గేయాలు సేకరించి ఈ విధంగా ఇవాళ PDF లో కూడా పెట్టాం. మీరు ఏ పాట పాడుతున్నారో కూడా ఇవాళ మీకు PDF పెట్టడం జరిగింది. దయచేసి ఆ విధంగా రేపు కూడా కృష్ణాష్టమి కాబట్టి ఆ కృష్ణాష్టమి సందర్భంగా మీరు భజనలు పాడినా సరే, గేయాలు పాడినా సరే, గీతాలు పాడినా సరే మా పద్మకి మీరు మెసేజ్ చేయండి. ఈ విధంగా ఇవాళ భారత స్వాతంత్ర దినోత్సవంలో మనందరం కూడా దేశభక్తి ప్రపూరితమై మనంతా కూడా ఒక నీరాజనాన్ని సమర్పించుకున్నటువంటి సందర్భంగా మరి మా అధినేత దంపతులకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు. అలాగే ఇంతటి అనుగ్రహ సంపత్తినిచ్చినటువంటి మృదు మధురంగా పాడేలాగా మీకు శక్తియుక్తులు ఇచ్చినటువంటి స్వామి వారికి వారి యొక్క చరణాల విందాలకు హృదయపూర్వక ప్రణామాలు. అలాగే ఆత్మీయ సోదర సోదరిమణులకు కూడా హృదయపూర్వక అభినందనలు. మరి తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్ సింధు గుజరాత
मराठा द्राविड उच्छल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय जय बाबा जी की जय महाराज की जय।